అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులను కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహా భయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును. లూకా సువార్త 21:11. మనుష్య కుమారుని రాకడ అనగా వధువు కొరకు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు ముందుగా తెగుళ్ళు, భూకంపాలు, భయోత్పాతములు మరియు గొప్ప సూచనలు కలుగును. వీటి వలన కరువు సంభవించును. ఇది వేదనలకు ప్రారంభం. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేచును. మనుషులలో ప్రేమ చల్లారిపోను. రాజ్య స్వార్థ ప్రకటింపబడాలి, అంతం వెంటనే రాదు. వధువు కోసం ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశమునకు వచ్చును. క్రీస్తు విరోధి బయలుపడును. ఇది ఒకేసారి సంభవించును. వధువు ఎత్తబడును. మహాశ్రమలు ప్రారంభమగును. మృగమునకు నమస్కారం చేయని వారు చంపబడతారు. 666 ముద్ర గలవారు బ్రతికి బయటపడతారు. క్రీస్తు విరోధి పాలనలో 2 సాక్షులు యూదులకు సువార్తను అందిస్తారు. 3.5 సంవత్సరాలు ఏలియా, మోషేలు అద్భుతాలు చేస్తారు. వధువు ఎత్తబడే రాకడ సమయం అతి సమీపముగా ఉన్నది. సిద్ధపడుము. దేవుడు తన కృప ద్వారా నిన్ను కరుణించునుగాక. ఆమేన్.